మన చేరియాల కథ వేణు అవును చెప్పేది తెలుగు వాళ్ళ కథ 250 పెట్టి చెప్పులు తెచ్చుకున్నాడు అన్నది నచ్చవారుగా చెప్పులు కిక్కాపోయింది కథ అయిపోయినప్పుడు ఎంత కథ పని చేసినాం బల్ల చుట్టూ తిరిగింది ఎవరు ఆడల్లో ఎత్తుకోవాలి చెప్పులు ఎత్తుకొచ్చింది అట్లా కాదే నా చెప్పులు పోతే పోయినాయి గానీ నీకు అక్కడికట్టే అని పట్టుకొచ్చిన ఎత్తు మాడలే నీ ఇంటి కడుపుతలేవు నాకు ఇస్తున్నా మీ అమ్మకి తనకి భార్య భర్తలు గుళ్ళల్లో పుణ్యభర్త అంటే మనలోన దేవుడు కలి చెప్తలేడు మదిలోన దేవుడు మాట చెప్తలేడు ఉన్నదాని దేవుడు ఉన్నదాని చెప్పబాయరమ్మా అందుకే అంటారు పదాల పనులు చేస్తాను 10 మంది పోతారు ముందు చేస్తానే ముగ్గురు పోరు ఈ గుళ్ళ దేవుడు లేడు కావచ్చు నా గర్భభాగం మంది కొడుకుల బలం బిడ్డ బలం లేదు కావచ్చు అనుకున్నది లింగాలి చిరబల కొట్టుకొని ఆ లింగం చిరములు ఎల్ల మెదడు తీసి పోతాంతమంటారు అతనన్నదేమో హత్తలేని చుట్టము ఎయరాదు గడివిలోన భార్య భర్తలు వలపోయ్య రాదురా
కంటి కన్నీరు కిందేడు లోకాలు మీరేడు లోకాలు నాగలోకం దేవలోకం దర్తి దాపార కలియుగ వందున ఎండుకొండ దాపార వందున ఎండుకొండ మీద లోకాల శంకరనంత దాతలేడు పర్వతంతో మాతలేదు శివుని ఆకలేని శివన్న ఉట్టది పర్వతం ఆకలేని ప్రపంచం లేదు గంగ ఆకలేని మానవుడు కరిగ బతకలేడు ఎండికొండ మీద లోకాల శంకరుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ముగ్గురు అన్నదమ్ములు తవ్వుతూ పడుతుంటే కన్నీరే ఇది అవుతున్నది అయ్యయ్యో తమ్ముడా దయల్లా తమ్ముడా అయ్యా తమ్ముడా బ్రహ్మదేవుడా ఎవరిది కన్నీరు ఉన్నది ఏ బాధ చూడవన్నదే ఓహో తమ్ముడా బ్రహ్మదేవుడా తమ్ముడా విష్ణుదేవుడా ఇక్కడ తవ్వుతూ పడుతుంటే కన్నీరు రావుతుంది ఎవరిది కన్నీరు ఏర్పాటు చేయవు ఆయన అన్న నారువశ వల్ల నీరు పోతావు నీరు వశ వల్ల నారు పోతావు పుట్టిన వారికి పురిలి ఎత్తావు పెరిగిన వారికి పెళ్లి ఎత్తావు ఎవరికి కన్నీరైనా నీకే తెలిసిన నాకు తెలియదు నాకంటే పెద్దోను నువ్వు ఉండగా నాకెందుకే తమ్ముడా బ్రహ్మదేవుడా నీకు తెలియదు తమ్ముడా కుక్కమూర్తి విష్ణుమూర్తి తమ్మి నీ పేరు కుక్కమూర్తి విష్ణుమూర్తి విష్ణుమూర్తి తమ్మిది ఎవరిది కన్నీరు ఏర్పాటు చేయరా అంతేనా ఇంటికి అడిగేస్తావా సరే కూర్చో తమ్ముడా బ్రహ్మదేవుడా తమ్ముడా విష్ణుదేవుడు ఎవరిది కన్నీరు నీకు తెలియదన్నారా శంకరుడు ఎడవ కన్ను కాడక పెట్టిండు కుడి కన్ను పద్దలు పెట్టి గారి చేతులు అందరూ వేసుకుంటే అట్టేడు లోకాలు కనబడుతున్నాయి భూలోక వందిన బుద్ధి గల్ల పట్టమంట చూడు ఉస్కనూరి నగరం లేదు రాజు వరదరాజు భార్య వరద సుందరి దేవి ఓడికి భాగ్యం ఉన్న నలుగురు ఓడకుల సంతానం ఉన్న నలుగురు ఓడల్లో ఉండంగా ఇవాళ ఏడితే బిడ్డలేని మన కాడికి వచ్చిండ్రు మరి గుడి కాల వల్ల ప్రాణాలు పోతే నీసు అనుకులు కౌతు అనుకులు అయితే అని మరి బిడ్డ బలం ఉందా అని అందుతారు బిడ్డ బలం ఉరికత్తా ఉన్నది ఇప్పుడే వరద సుందరి దేవికి గర్భాన బిడ్డనోడి ఎట్టి వస్తానా అని మరి ఇదే రూపంగా పోతే ప్రజలు చూసినట్టు దేవుడు వచ్చినని ప్రాణాలు పట్టుకొని వదిలిపెట్టరు రూపులు మాపులు మారి రుద్రవేణుడైతే హర్వేళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుతున్నాడు భగవంతుడు లోకాల శంకరుడు మహర్ల మంత్రాలు వేల వేలాలు గొల్ల సిరి మంత్రాలు తారక మంత్రాలు తది వెళ్ళ భోజించి తన నిలుచుకొని నెత్తులు మోపుకుంటే 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తిండు హరి గోవింద గోవింద బ్రహ్మ శివ గోవింద గోవింద బ్రహ్మ హరి గోవింద గోవింద బ్రహ్మ శివ గోవింద గోవింద ఆత్మ గురుదేవనంతని మాయ ఆత్మల జాతి జగనంతమాయ ముండలంతా పుట్టల ఇంద్రు ఏడల్ల కోకాల వైపదేవయ్యా లంగలంతా గుడి రాజాలు వెళ్ళిన రాజులు కౌతులు దిగుతారేవయ్యా భగవత రాజల పాత్రల వెలుగుల పచ్చగలు నమ్మి ఉంటనేవయ్యా గూడూరు యువతల గుండ సింతల కాల కొంగలు కోలాద వేతనేవయ్యా వరికూడు తింటారు వర్షాల పెరివిత్తి పేరు తింటారేవయ్యా ఇంటింత పిల్లలే వినాలి ఎప్పగా గానవేగా పెద్దలు ఇంటారేవయ్యా తాళి కట్టే వాడు తన భర్త కాదని తౌలుకుంటూ నింట పోతారేనయ్యా చెల్లాని చూడక చెత్తను పాపము చేతి దాన్ని వింటనేవయ్యా చింత చెత్త మీద సిరిమల్లె పూచింది 50 చెట్టు కొమ్మ కదిలినేమయ్యా
రథం ఎక్కుకొని భూలోకం వస్తానమ్మా దేవదంగమయ్యా దేవుడు దంగమయ్యా భగవంతుడు గుడి గడిగే భార్య భర్తలు అఘోరమైన పూజ భర్త ఉన్నారు మరి గుడి కాడికి వచ్చిన దేవుడు మరి ఆ గుడి ముంగళ చూడు భార్య భర్తల్ని కళ్ళతో ఉన్నాడమ్మా భార్య భర్తలు ఇక్కడ గుడి కాడ పూజ ఉంటాను అవన్నీ చెంకిల సారీ అట్టి చెంకిల బ్లౌజ్ వేసింది మల్లె పూలు కనకంబరాలు పెట్టుకొని కిలకిల నావచ్చనా మరి అమాత ఎవిగా ఒరిగింది కొంగు అప్పింది అయ్యా ఇక్కడ దేవుని ఇట్లా మొక్కుతాడా లేకపోతే దుర్గమ్మని ఇట్లా మొక్కుతాడా మరి అయ్యా ఏం చేసే తెలుస్తలేదు మరి గంగ చూపినట్టే అయ్యా తల చూపవట్టనమ్మా అయ్యా శిశురోడు మీద ముక్కు రాస్తాడు రాకి తొక్కు తిప్పాలని పోతాంది దేవుడు ఘనగాన గంట ఇంగ్లీష్ పర్వ తెలుగు తోర్రా అరే నేను పీజీ తగిలినరా పీజీ పీటెక్కినావు కనకడికి వస్తాను అయినా అని మంచి నువ్వు అలలానే వారికి నేను భయపడ్డా వెళ్ళిపోయేంత మోడైనా కాపాడుకోవాలి నీ కాలిబోటు తీసి నాకు పెడతావే అయ్యో నీకేమన్నా ఎరికేనా అలా ఆడదానివి నువ్వు బోర్డు దానికి కుండకాలు ఉండే ఆడదానివి ఎవరన్నా ఉండాలి ఈ పని గట్టిగా ఉండాలి ఎవరో ఆడవిల్లి కాపాడుకుంటది ఎవరైనా అడవిలో చేసుకున్న భర్తను దిమ్మక్క సమ్మక్క అనిపించుకుంటుంది అడవిలోనా నువ్వే ఉన్నావు నేనే ఉన్నా అలలా నువ్వు వస్తే ముండమంతగా వస్తున్నాని ఎడమకాలు పట్టి నేను వచ్చి నా తాలి పట్టి కాపాడుకుంటానండి అంతేనా గుడిముంగ టేబుల్ ఉన్నట్టున్నారు నేను పోయి చేసి కూర్చో అరే ఎవరివిరా నీకేం కావాలరా ఏం కావాలరా రాజ్యవిత్త తీసుకో దేశవిత్త తీసుకో నా పిల్లవిత్త తీసుకోరా నా పిల్లం ఉన్నదే నాకు ఒక పిల్లం ఎవరు నోచుకున్న వాళ్ళకి అరిచేకి మోసే పట్టలు ఇద్దరు ఉండరా ఆయన ఎందుకు వచ్చినావు ఏం మనిషి నన్ను ఇచ్చిపెట్టే అయితే దమ్ములా కోడు దుమ్ముల కొట్టాడినట్టున్నది అరే దుమ్ములు వేసిందా దుమ్ములు వేసింది లెక్క నువ్వు ఇచ్చిపెట్టే అయినా మనిషి మంచి లేకున్నా మాటలు మంచిగా ఉండాలి అక్కలు ముక్కలు మాట్లాడుకు నా సంగతికి తెలియదు ఏం చేస్తావు రా నువ్వు నా సంగతి ఒక్క గుద్దికే పిండి చేస్తాను ఒక్కడే నీ ధనిగా సంసారం అంతా కొడితే నా పిల్లని గోసి పెట్టినా అంతేనా సరితే ఆరిసి పిత్తాలి ఏంద్రా నువ్వు ఏం చెప్తావురా నువ్వు బిడ్డ నా గురించి నీకు తెలియదు నా మహిమ నీకు తెలియదు నా సంగతి నీకు తెలియదు బిడ్డ మరి గునుక చెట్టు ఒడిపెట్టి ఆరి చెట్టు ఒడిపెట్టింది అనుకో కట్టేసి నీ కాలాలు వేసింది అనుకో ఈ ఊళ్ళో ఆడి కర్ర కుక్కని చేసిపోతాయి తొండగా వాడిని ఆడి కుక్క
కుక్కని చేయి, నన్ను మో కుక్కని చేయి. ఈ 3 తల్ల పూట నేను దింపుతా. వద్దయ్య చేస్తే మగ కుక్కని చేయగానే ఆడి కుక్కని చేయక బాగా గూడు లేపుతావు అనుకుంటాను. అంతేనా? అంటున్నా భార్య నీతోటి పని లేదు, నీ భార్య తోలిపో. భార్య గుళ్ళిస్తాపో. గుళ్ళిచ్చేది అరే గుళ్ళే సంతానం ఇస్తా బిడ్డ బలం ఒకటి చెప్తాను అట్లా మనిషి వారు రమ్మంటాడు వారు రమ్మంటాడు ఇసుంటి మొగోడు కావాలి వాడు రమ్మంటాడు పో అంటాడు పో అన్న పోయిరా పోగానే మరి మీ ఇద్దరు నడుమ ఒక బండి వే అంత సందు ఉండాలి మరి. ఆడిదాని ఇంత అనుమానం ఉండద్దు అయ్యా. అందుకే సంతానం తెచ్చుకోమంటా కాదు పోమనేది నువ్వే. ఎవరు ఉన్నామా నా పెద్ద కొంపకు నువ్వు లంజ అంటే మన దగ్గర ఒకనాడన్న గట్ల పట్టుకున్నా నన్ను 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 పట్టుకున్నావే గట్ల పట్టుకున్నారా పరాయోని ముఖం అంటే చూడనండి. నువ్వు దూరం మాట్లాడి చెప్తానా మరి నీ అవ్వని అక్కని ఒత్తిలేసి వస్తా మరి. అదే అవసరం దాకా తాగబోతుంది. ఈ గుడి కాడి ఏమన్నా పట్టుకున్నాయో ఎక్కువ ఆడుతున్నావు. ఆ పద్ధతి 10 మంది చెప్పుకోవాలి. డబ్బు ఉంటే ఏంటి, బంగారం ఉంటే దాచుకోవాలి. నా రాజ్యం నా దేశం నా తోడిన తండ్రి మాది ముచ్చారూరి భక్తము నా రాజు వరద రాజు నా పేరు వరద సుందర దేవి కోరిక తీరి కోడలు తెచ్చిన తమారమైన నాయన మన సీమానవారి భూమి నీళ్ళ కాలం పక్కరాలే కర్మ తక్కువ నేను దచ్చిన్నాడు నా భర్త దచ్చిన్నాడు ఎక్క పోదు కొడుకులు ఉండాలి ఆడవిళ్ళు ఉండాలి నాయన అడవంట గుళ్ళ పూజ ఎత్తంటే అఘోరమైన పూజ పడుతున్నావు కాదని నేనంటే నాకు కరువెంత కరుగును లేదా నేనంటే నాకు లేకిడెంత పును నాయనో ఓ కళ్ళం కాడికి పోయే మాట ఉంటే సాటెడు ఓట్లు నీకు పెడతారయ్యా నేను ఇంటికాడ ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చే అయినా నేను కూర్చోబెట్టి మీరు లాగలుకుంటా చేసేది పూజల బంధం చేసినావు తండ్రి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నీ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ కొడుకుల పరం బిడ్డ పరం ఇచ్చిన వింటే పోతలే పోతే ఈ గుళ్ళల్లో నా భారం తీసుకుంటానే అమ్మా బిడ్డ భక్తురాలా మరి గుడిలో పూజ చేస్తాను అయ్యా నీ రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ భూమండలం ఎక్కడ అని ఒక్క మాట మాట్లాడినావు. నేను రాజ్యాలు తిరిగే రంకుల జంగపోని కాదు, దేశాలు తిరిగే బుచ్చగాన్ని కానే కాదు. నేను ఎందుకుండా వేయలేదు, జంగమే నచ్చిన బిడ్డ. నీకు సంతానం ఒడిగట్టిపోతామని వచ్చినా మరి గుళ్ళలో ఏమో నీ కోరుకున్న మాట కొంగులు వేస్తా అనుకున్న మాట ఆత్మ నింపిపోతా గుళ్ళకి ఎందుకు వచ్చినావమ్మా నువ్వు? కొడుకుల కన్నా కోరికది బిడ్డలు కావాలని కొల్లారు మళ్ళీ కట్టిన కోడి పూజలు చేసిన అయ్య పోతాను విద్యలు విద్య అని అక్కరాలు కొల్లారు బంధు కూడా కట్టినా కోడి పూజలు కూడా చేసినానా అడవిల్లో ఉన్న ఇంటికంటే లక్ష్మి పుడతాడట నాయన నాకొక్క బిడ్డ సంతానం అయితే
నా రాజ్యం వెళ్ళిపోతా నా ఇంటికి నేను వెళ్ళిపోతానయ్యా అయ్యా ఓ బిడ్డ భక్తురాలా భక్తురాలా బిడ్డ నలుగురు కొడుకులతోడ ఓ నాయనా నలుగురు కొడుకులతోడానికి బిడ్డ బలగలిగా ఉన్నది లేదన్నలు ఎంతో మహా చాలా పాపాత్తులు నీకు బిడ్డ బలగలిగా ఉన్నది బిడ్డ నీకు బిడ్డ నోటి కట్టిపోతా మరి కని అంటే కని అన్న కడ కారణం ఉంటది ఆగవన్న కడ అర్థం ఉంటది మరి అన్న కడ మరపు ఉంటదమ్మా బిడ్డ నీకు బిడ్డ పుట్టినాక అయ్యా నీకు బిడ్డ పుట్టినాక దేవరాని నీ బిడ్డ అంటే వాపుకొని ముట్టు వాపుకొని 21 రోజులలో నీ బిడ్డ పేరు పెట్టుకుంటావు నా అదవేంత బిడ్డ నేను ఉంటాను రాత్తో బిడ్డ ఇంత పోయి అంత బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ అయినాక సౌగండ ఉన్నారమ్మా నారాయణ అయ్యా మరణగండ ఉన్నారమ్మా నీ బిడ్డ ఇంత పోయి బిడ్డ అంత పోయి బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ అయినాక భార్య భర్తలకి ఇద్దరికి సావుగంట ఉన్నది సావుగంధానికి ఒప్పుకుంటే సంతానం ఇచ్చిపోతా లేదంటే ఎండికొండకి వెళ్ళిపోతానమ్మా అయ్యా ఒక మాట ఏమన్నాడు పల్లి వరద సుందరు ఏవి దేవుడు ఏ దేవుడు లోకాల శంకరు ఇది అడిగింది ఎవరు నా పిల్లానికి అయ్యా నీ జన్లమే చెప్పేదేను అందరు కూర్చొని వీడియో కానీ చెప్పేదేను అందులో అర్థం ఉంటుంది అర్థం ఉంటుంది అంటే